తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాల దాకా అవుతుంది. ఎలా ఉంది సార్? అంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు 43 సంవత్సరాల గురించి? మేము పార్టీ స్థాపించినటి నుంచి ఉన్న పార్టీలో 82 నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. వారు పేదలకి పక్కా గృహాలు, ₹2 బియ్యం, జనతా వస్త్రాలు ఇవన్నీ వారి పరిపాలనలో తీసుకొచ్చారు. సార్ అంటే చూస్తారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ గొప్ప అని చెప్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ గొప్ప అని చెప్పి సేల్ నాయకులు చెప్తున్నారు. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఎవరి పార్టీ వాడు గొప్ప చెప్పుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, ఆయన అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చాడు. నేను అధికారానికి వచ్చిన తర్వాత నా ఎస్సీలు, నా బీసీలు, నా తమ్ముళ్ళు అని చెప్పుకొచ్చాడు. వాళ్ళకి అన్యాయం చేశాడు ఆయన. ఎస్సీలకి ఎంత అన్యాయం జరిగిందంటే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నీ కూడా దారి మళ్లించి అమ్మ ఒళ్ళకి వాటికి వేసాడు. ఎస్సీలు ఎక్కడ డెవలప్ చేసింది లేదు. అతన్ని వైజాగ్లో మాస్క్ అడిగినందుకు సుధాకర్ డాక్టర్ని నడి రోడ్డు మీద చొక్కా ఇప్పదీసి అతను బోడుగుండు చేసి పిచ్చోని చేసి ఆయన చావు కారుకులయ్యారు వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ప్రజలు మర్చిపోలేదు కాబట్టే వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేశారు, ప్రతిపక్షం లేకుండా. అసలు ఎందుకు మన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు అంటారు? ప్రజల కోసం నిజంగానే పోరాడితే ప్రజల్లోకి రావాలి, అసెంబ్లీకి వచ్చి ఆయన చెప్పే విధానం ఉండాలి కదా, ఎందుకని రావడం లేదంటారు? పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి పోయినసారి ప్రతిపక్ష హోదా లేదు. గార్గే గారిని ప్రతిపక్ష నాయకుడిగా పెట్టినారుగా, హోదా లేదు వాళ్ళకి. ఇవాళ అతను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే చట్ట ప్రకారం ఒప్పుకోదు. అది తను అసెంబ్లీకి రావాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని ఖండించాలి, విమర్శించాలి, ప్రభుత్వానికి వారు సలహాలు ఇవ్వాలి. ప్రతిపక్షం అంటే అది. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను, నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే ప్రజలు ఇచ్చారు నీకు, అంతవాడికే 11 సీట్లకు పరిమితం చేశారు. నువ్వు పరిపాలన పనికిరావు నాయన, అసలు ప్రతిపక్ష నాయకుడు పనికిరావు అని చెప్పి బయటికి పంపించేశారు. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా ఉండంటే ఏమైనా అర్థం ఉందా ఆయన అడిగేదానికి? అలానే చూసుకుంటే సార్, మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు ఆయన దొంగచాటుకు వెళ్ళి సంతకం పెట్టాల్సి వచ్చిన అంత అవసరం ఏమొచ్చిందంటారు? ఇట్లానే విలేకరులు వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. మీడియా వాళ్ళు వస్తే వాళ్ళు అడిగిన సమాధానం చెప్పాలిగా ఏదో ఒకటి. కనుక దొంగసాటుకు పోతే ఎవరు చూడరుగా. కానీ అక్కడ లోపల సీసీ కెమెరా అన్నీ ఉన్నాయిగా, అవైనా సరే ప్రభుత్వం గమనిస్తుందిగా, స్పీకర్ గారు చూస్తారుగా. చూసాక స్పీకర్ గారు దొంగసాటుగా వచ్చి సంతకం పెట్టాడని చెప్పింది. అన్ని దొంగ పనులు కాబట్టి, దొంగ వ్యవహారాలు కాబట్టి, తను చేసే పనులు దొంగ పనులు కాబట్టి దొంగసాటుకు వెళ్తాడు, దొంగ పనులు చేస్తూ ఉంటాడు. సార్ ఒక మాట ఫైనల్గా, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండిద్దా ఉండదా? ప్రజల మీద ఆధారపడి ఉందండి. ప్రజలు మంచి చేస్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని కలకాలం ఉంచుతారు. కానీ వాళ్ళు జరిగే పనులన్నీ కూడా ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. జగన్ అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? రాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఇంకా 2 తఫాలు తెలుగుదేశం పార్టీతో ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనుల్ని, వారి యొక్క పరిపాలన విధానాన్ని మేము చూస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను. కనుక ఇంకా నేను 2 తఫాలు ఆయనతో ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో చెప్పారు, బయట కూడా మీడియా వాళ్ళతో చెప్తా ఉన్నాడు, పబ్లిక్కి చెప్తా ఉన్నాడు. మరి ఆయన మాట నిలబెట్టుకుంటే జగన్ యొక్క కళ్ళ కూడా ఆయన ముఖ్యమంత్రి కాడు. సరే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలల దాకా అవుతుంది. ఎలా ఉంది సార్ పరిపాలన అనేది? పరిపాలనకి ఏం సూపర్గా ఉంటే ఎక్కడ మీకు ఇబ్బంది పడే కార్యక్రమాలు ఏం చేయట్లేదు కదా, అంతా మంచి జరిగింది. విద్యాపరంగా, ఆరోగ్యపరంగా స్పెషల్గా టీమ్స్ చేసి వాటిని బాగా డెవలప్ చేస్తున్నారు. ఓకే సార్, అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర నుంచి ప్రజలు మోసపోతున్నారని అంటున్నారు, నిజమంటారా? ఏ రకంగా మోసపోతున్నారు? వైఎస్ జగన్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లలంగా చేసి మనకి ఏమీ సోర్స్ లేకుండా చేస్తే సంపద సృష్టించాడని ఇలా ఆయన వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్ అట్లా బయటికి చెబుతుంది అంతే. సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, అనవసరంగా పథకాలు ఇవ్వకుండా అంటున్నారు, నిజమంటారా? అనవసరంగా పథకాలు ఇవ్వట్లేదు. దీపం పథకం అమలు కాలేదా? నాకైంది, మరి మీకు అయిందో లేదో మాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డికి వైట్ రేషన్ కార్డు ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తారు దీపం పథకం. ఇంకా ఏం కావాలి? బియ్యం కాడి నుంచి, పింఛన్ల కాడి నుంచి ప్రతి ఒక్కటి సబ్సిడీ పథకాలలో ఆయన జీవితంలో 5 సంవత్సరాల్లో ఒక్క గొర్రె కానీ ఒక దైవాన్ని కానీ తీసుకోలేదు. మేము రైతులుగా ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాము ఇవాళ.
మాకు గొర్రెలు కానీ దైవాంజన కానీ ప్రతి ఒక్కటే వచ్చింది. సార్ మీ పేరండి? బొడుగు గణేష్ అండి, 39-44 కస్టర్ ఇన్ఛార్జిని, పశ్చిమ నియోజకవర్గం. సార్ ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు 43 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి, ఏం చెప్తారు సార్? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా నాన్నగారు, అట్లాగే మన గుంజ ఏడుగొండల గారు, ఇట్లా పాతోళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడైతే మా నాన్నగారు పార్టీలో ఉన్నా కానించి ఆ రోజు ఏ రోజు అయితే 43 సంవత్సరాలు, మాకు వచ్చి 52 సంవత్సరాలు. ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా పార్టీని నమ్ముకొని పార్టీ కట్టుబాటు ప్రకారం పార్టీకే పనిచేస్తూ ఈ పార్టీలో నాలాంటి ఉన్న కార్యకర్తలు ఎంతోమంది లక్షల సంఖ్యలో ఈ పార్టీకి కట్టుబడి ఏంటి పనిచేస్తా పార్టీని కాపాడుతా చాలామంది కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది, అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన కాడి నుంచి విన్నారా, ఎన్నో గత పార్టీలో ఎన్నో అవకతవకలు, మొత్తాన్ని తిరుపతి దేవస్థానంతో సహా మొత్తం పంచాయతీ ఆఫీసులు కానీ తిరుపతి దేవస్థానం సహా మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టేశాడండి. అవన్నీ చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి ఒక 10 నెలల కాడి నుంచి అన్నీ రికవర్ చేసుకుంటా, రాజధానికి పునాదేస్తా, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటా, పార్టీని కాపాడుకుంటా, పెద్దలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి అనే ప్రయత్నంలో చేస్తున్నాడు సార్. సార్ అంటే ఇప్పుడు ఈ మెల్లో మీరు కార్డు వేసుకున్నారు కదా, దీనివల్ల ఉపయోగం అనేది ఏంటి? ఈ సభ్యత్వం ఇదేంటి అంటారు కదా, దీనివల్ల ఉపయోగం అనేది ఏంటి? దీనివల్ల ఉపయోగం అంటే అండి, ఇది 100 రూపాయలండి సభ్యత్వం. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి 100 రూపాయలు కడితే ఈ కార్డు ఇస్తారండి. ఈ యాక్సిడెంట్ ద్వారా ప్రమాద బీమా ఎవరన్నా మృతి చెందారనుకోండి, వాళ్ళకి పార్టీ తరపు నుంచి 5 లక్షల రూపాయలు వాళ్ళకి కంపల్సరీగా. గతంలో 2 లక్షలండి, ఇది ఈ సంవత్సరం నుంచి ఈ జనవరి నుంచి 5 లక్షల రూపాయలు ఈ ప్రమాదశాస్త్రం జరిగేదానికి. సార్ అంటే ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల మీకు పార్టీలో గుర్తింపు అనేది ఉండిద్దా? ఉంది సార్. ఈ సభ్యత్వం వల్లే కాదు, అసలు పార్టీలో కార్యకర్తలు అన్నవాడు కష్టపడి చేసిన ఒక్కడికి కూడా, ప్రతి ఒక్కడికి కూడా పార్టీలో ఎప్పుడూ కూడా, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ప్రతిరోజు ప్రతి నాయకుల దగ్గర, ప్రతి కార్యకర్తల దగ్గర, స్థానికుల దగ్గర కూడా మంచి గుర్తింపు ఉందండి. అది అంటే మీరు ఏం చెప్తారు సార్ ఫైనల్గా తెలుగుదేశం పార్టీకి? మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, ఏదైనా కానివ్వండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా కష్టపడి బతికి ఎక్కడెక్కడ దౌర్జన్యాలు కానీ అరాజకాలు కానీ అన్నీ కానీ అరికట్టి పరిపాలన, న్యాయమైన నీతి పరిపాలన నడిపించేది ఒక చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ గురించి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి అంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీ, రంగా గారి అభిమాని, రంగా గారి విజయవాడ పక్క, రంగా గారి శిష్యుడిగా పెరిగిన వాడిని. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రామారావు గారి పార్టీలోకి చేరా. అంతకుముందు సిటీ కాంగ్రెస్ పార్టీలో జాయింట్ సెక్రటరీగా పోస్ట్ ఉండేది, అది వదులుకొని రామారావు గారి పార్టీలో చేరా, తెలుగుదేశం పార్టీలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు రామారావు గారు పోయిన కాడి నుంచి 3 పర్యాయాలు నారా చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఆయన ప్రతిపక్షంలో ఉండని ఏమండి, పాలకపక్షంలో ఉండని, కార్పొరేటర్లను గెలిపించుకోవడం కానీ ఏమండి, కార్యకర్తలను ముందంజలు పెట్టుకోవడం కానీ ప్రతి ఒక్క దాంట్లో ముందుగానే ఉన్నాం. కానీ అండి ఇవాళకి మాకు జరిగిన అన్యాయం, తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క కార్యకర్తకి 44వ డివిజన్లో ఏ ఒక్క కార్యకర్తకి జెండా ఇటు వరకే కనబడుతున్నారు తప్ప, జిందాబాదులు కొడతానికే కనబడుతున్నారు తప్ప, కార్యకర్తకి న్యాయం జరిగిందని గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఏ కులస్తుడికైనా ఏమండి మీకు అన్యాయం జరిగిందని మీరే చెప్తున్నారు. మరి ఈరోజు ఈ జెండా వేసుకుని ఇక్కడికి రావాల్సి వచ్చినంత అవసరం నీకేంటి? నా గుండెల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు అభిమానం, రామారావు గారు అభిమానం. పార్టీ జెండా వదులుకోలేము, పార్టీ వేరే పార్టీలోకి వెళ్ళలేము. చచ్చినా ఇదే జెండా మీద చచ్చిపోతాం, ఇదే కండం మీద మేము చచ్చిపోతాం తప్ప పార్టీలు మారే ప్రసక్తి లేదు. ఎంతమంది ఎన్నో డబ్బులు ఇస్తామన్నారు, మా పార్టీలోకి రా. అట్లాంటి తొట్టిగంగి పనులు చేసే రకం కాదు మాది. అంటే ఇప్పుడు జగన్ గారిని నమ్మొచ్చు కదా, మీరు ఎందుకు చంద్రబాబు గారిని నమ్మారు అంతసేపు? మాకెందుకు, పుట్టగొడుకులాగా వచ్చిన పార్టీ మాకు అవసరంలా. నిజాయితీ నేషనల్ పార్టీ మాది. చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీలో పెట్టాడు, ఇంకా మాకెందుకు ఆ పార్టీలు ఈ పార్టీలు మారాల్సినంత అవసరం ఏంటి? ఆడేదో ఇస్తాడని ఈ పూటకి వెళ్ళిపోతే గడిచిపోతా. ఇవాళ బిర్యానీ పెడుతున్నాడు, ఇవాళ రేపు బిర్యానీ పెడతాడు, ఇవాళ కడుపు కాల్చుకొని కూర్చోవాలా? మాకు అవసరమా? మాకొద్దు. మాకు పార్టీ ఎజెండా కావాలి, పార్టీ కార్యకర్తలకు న్యాయం కావాలి.
ఎవడో వస్తాడు ఆ సమయానికి, నేను కార్పొరేటర్ అని జెండా వేసుకుంటాడు భుజం మీద, ఈయన గారు టికెట్ ఇస్తాడు, ఆడు నుంచి ఉంటాడు, ఆడికి జైలు జిందాబాదులు కొట్టి మేము గెలిపించాలి, అంతవరకు సరిపోతాం. మీరు చెప్పండి, ఒకటి తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఫైనల్గా తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తావు? తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్పను, కార్యకర్తలకు న్యాయం చేయి ఏదైనా చెప్తా, అంతవరదాకా నేను ఏం చెప్పను. మీరు ఎన్ని మీటింగ్లను పెట్టుకొని ఎన్ని సెటైర్లు వేయండి, కార్యకర్త అనేవాడికి న్యాయం చేయి ముందు. ఇవన్నీ మామూలుగా ఈయనే తోతపూరి డైలాగులే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల దాకా అవుతుంది, పరిపాలన అనేది ఎలా ఉందండి? సూపర్గా ఉంది సార్. ఎందుకంటారండి? ఎందుకంటే చేసే పనులను బట్టే కదండి చెప్పేది. చేయండి దానికి మనం సూపర్ అని ఎట్లా అంటాం, మా అనలేం కదా. చేసేదాన్ని బట్టి ఏదో అంటాం. మంచోడు అంటే మంచోడు అంటాం, చెడ్డోడు అంటే చెడ్డోడు అంటాం. మంచోడు అంటే వాడు చేస్తున్న దాన్ని బట్టి వాడు మంచోడు, ఇటు చెడ్డోడు అంటే చెడ్డోడు అంటాం. 10 సంవత్సరాలు కూడా ఇదే బాగుండేది ప్రభుత్వం. సరే, అలానే చూసుకుంటే పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అవుతుందని అని మీరే అంటున్నారు. అసలు ఎలా ఉంది పార్టీ పెట్టిన తర్వాత? రైతు ఏమైనా బాగుపడ్డా? అసలు ఎవరు బాగుపడ్డారు ఈ పార్టీ వల్ల? అంటే అన్ని రంగాలు బాగుపడ్డాయి. కాకపోతే మధ్య కొన్ని ప్రభుత్వాలు వచ్చే కాస్త ఇదైంది. అయితే ఇప్పుడున్న ప్రజలు అయితే మటుకి తెలుగుదేశం పార్టీ 100% సూపర్. సార్, అంటే చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు, మీకు అనేది ఎలా అనిపించింది? అసలు ఎందుకు వద్దు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఎప్పుడైనా ఒక పార్టీ ఏం చేసి దాన్ని ఆలోచించుకొని కింద పార్టీ ఏం చేసింది గురించి ఆలోచించుకోకూడదు. మనం ఏం చేస్తామన్న దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. గత ప్రభుత్వం చేసింది అందరూ తెలిసింది, అది ఏం చేశారు ఏందన్నది. ఇప్పుడు చేసే ప్రభుత్వం ఏం చేస్తున్నది మనం ఆలోచించుకొని దాని మీద మనం అభివృద్ధి పెట్టుకుంటే మంచిది. సార్ చెప్పండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తా, ఈ రోజుకనే నేను రెడీ అంటున్నాడు, మీరేం చెప్తారు? ప్రతి ఒక్కళ్ళు అంటారు నేను కూడా రెడీగా ఉన్నా, ఎమ్మెల్యే సీటుకి, ఎంపీ, మీ సీఎం రేటుకి నేను కూడా రెడీగా ఉంటా. అట్టు కాదుగా, మనం ఏం చేసామన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఆయన 170 ప్రతిపక్షం లేదన్నాడు. ఆయన ప్రతిపక్షమే ఆయనకే లేకుండా పోయింది. ఆయనకి ఏదైనా కాంపిటీషన్ ఉంటేనే ఏదైనా ప్రభుత్వం మీద పోట్లాడుతా అనుకునేది, కానీ బయట ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కాదు. అసెంబ్లీకి రమ్మనండి, కూర్చోమనండి, డిస్కషన్ చేయమనండి, అది పద్ధతిగా ఉండేది. ఎక్కడో ఇంటికాడ కూర్చుకోనో, లేకపోతే బెంగళూరు వైట్ హౌస్లో పెట్టుకోనో, లేకపోతే ఇక్కడ తాడేపల్లి ప్రెస్ మీట్ పెట్టుకొని దాని మీద పోరాటం చేస్తాను, దీని మీద పోరాటం చేస్తాను, పద్ధతి కాదుగా. రమ్మనండి, అసెంబ్లీకి రమ్మనండి. ఆయనదేందో ఇందేందో బయటపడితే ఎవరేం చేశారు ఏం చేశారని అసెంబ్లీని తెచ్చుకుంటారు కదా. సార్, అసలు ఏం చెప్తారు సార్? తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, అసలు ఏంటి తెలుగుదేశం పార్టీ? బీసీల పార్టీ. ప్రజల పార్టీ అంటే ప్రజలంటే ఎక్కువగా ఉన్నది బీసీలే. బీసీల ప్రభుత్వం కాబట్టి బీసీలు అంతా ఎక్కువై గెలిపించుకున్నారు. నెక్స్ట్ అధికారంలోకి మళ్ళీ వచ్చిందంటారా? 100% 100% వచ్చింది. గారు వచ్చాక మాకు రోడ్లు కూడా ఇబ్బంది లేకుండా బస్సులు వెళ్తున్నాయి, అందరం శుభ్రంగా నడుపుతున్నాము, శుభ్రంగా తింటున్నాము, ఆడవాళ్ళకి ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది. అది మా బాబు గారు మళ్ళీ 2050 దాకా మా బాబు గారే సీఎం గారు కావాలి. చంద్రబాబు నాయుడు బాబు గారు చేసే పని మంచి పనులు చేస్తాడు, పేదవాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అది బాబు గారే మాకు మళ్ళీ మళ్ళీ కావాలి. మా లోకేష్ బాబు గారు కూడా మాకు కావాలి. ఎందుకమ్మా తెలుగుదేశం పార్టీ అంటే మీకు ఇంత అభిమానం? మేము పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీ మారే పనే లేదు, మేము తెలుగుదేశంలోనే ఉన్నాం. ఫస్ట్ అన్నగారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశం. నాకు ఓటు వచ్చింది, నేను తెలుగుదేశానికి వేసాను. అప్పటికిప్పటికి చచ్చిపోయేంత వరకు కూడా మేము మారేది లేదు, మేము తెలుగుదేశంలోనే ఉంటాం, మేము ఎవరికి దడవల. అది గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏందయ్యా, జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది? మాకు అసలుకి నచ్చలేదయ్యా, జగన్ గారి పరిపాలనే మాకు నచ్చలేదు. మేము అసలుకి వార్తలు కూడా చూసేవాళ్ళం కాదు, టీవీ ఛానల్లో కూడా మేము చూసేవాళ్ళం కాదు. మాకు నచ్చదు, అన్నిటికి పోయి నవ్వుతాడు, బతుకున్న వాళ్ళకి అడిగి పోయి నవ్వుతాడు, చచ్చిపోయిన వాళ్ళకి అడిగి పోయి నవ్వుతా ఉంటాడు. అది అంటే జగన్ గారు వద్దంటారా? మాకు వద్దయ్యా, మాకు మా బాబు గారే కావాలి. ఎందుకు వచ్చారు ఎంత దూరం? చంద్రబాబు నారాయణ చూద్దామని మీటింగ్ ఇద్దామని వచ్చాం. ఇంత అభిమానం ఎందుకు పెట్టుకొని వచ్చారు మీరు? ఏముంది, మాకు ప్రస్తుతానికి మాకు కొంచెం ఇబ్బందులు ఉండి మాట్లాడదామని వచ్చాం, మాట్లాడలేదు, వెళ్ళిపోతున్నాం. మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారు? ఎలా అనిపిస్తుంది మరి వచ్చి 11 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది? పర్లేదు. మీ మహిళలకు ఎలా ఉంది రక్షణ? మాకైతే ప్రస్తుతానికి మేము మా గుడిసెలు ఎవరో చూస్తలే, మా ఇల్లులో మా చిన్న చిన్న గుడిసెలు, మా బేడా పడవ దొంగలు, మమ్మల్ని ఎవరో పట్టించుకుంటలే. ఉన్న వాళ్ళనే పట్టించుకుంటున్నారు, లేని వాళ్ళని అసలు పట్టించుకుంటలే. మమ్మల్ని కూడా కొంచెం ఆదరించి మమ్మల్ని కూడా పట్టించుకోవాలిగా, పట్టించుకునేది లేదు. మమ్మల్ని కూడా కొంచెం పట్టించుకోమని చంద్రబాబుకి నారా లోకేష్కి చెబుతున్నాం.